మంచినీరు సరఫరా చేసే గేట్ వాల్ నాచుతో కూరుకుపోయి అపరిశుభ్రంగా ఉండడంతో ప్రజలకు నీరు సరఫరా కావడంతో అనారోగ్య బారిన పడతారని కాంగ్రెస్ పార్టీ మాజీ వార్డు సభ్యులు దిటి నరసింహులు ఆరోపించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని దుబ్బాక రోడ్లో ప్రభుత్వ బాలుర పాఠశాల ముందు మంచినీటి గేట్ వాల్ నాచుతో చెత్తాచెదారంతో కూరుకుపోయి అధ్వాన స్థితిలో ఉండడం, గేట్ వాల్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్న అపరిశుభ్ర నీటిని ప్రజలు తాగడం వల్ల అనారోగ్య బారిన పడతారని దిటి నరసింహులు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే గేట్ హాల్ పైప్ లైన్ నాచుతో కూడుకొని ఉండడం వల్ల ప్రజా ఆరోగ్యానికి ముప్పు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే గేట్ వాల్ శుభ్రం చేయించాలని డిమాండ్ చేశారు. ఈవోనైతే ఆయనకు ఇద్దరు అసిస్టెంట్లు కావాలి. ఈవోకు ముస్తాబాద్లో ఏదైతే హై స్కూల్ దగ్గర గేట్ వాల్ ఉన్నదో ఈ గేట్ వాల్లో గత సంవత్సరాల కొద్ది ఉన్నది, చెప్పినా కూడా అధికారులు పట్టించుకోవట్లేరు. ఈరోజు చూడండి నాసు ఏ రకంగా ఉందో అంటే మన ఈవో గారు కూడా ఎట్లున్నాడంటే ఆయారం గయారం ఒక నెల మందం వచ్చినప్పుడు కొత్తలే ఓ కరవ ఏ కరవ అన్నాడు. ఈవో కూడా మరి ఎందుకు చల్లబడిపోయిండో అర్థమవుతలేదు. మరి రాగానే ఆఫీసులో కూర్చుండే కానీ ఇక్కడక్కడ పని చేసడానికి సార్కు సరిపోతున్నాడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఫీల్డ్ మీదకు ఎక్కడ కూడా నాకు చెక్ చేసినట్టు దాఖలా లేదు. ఈవో అనే ఒక బాధ్యతగా ఉండి కార్యదర్శి అంటే గ్రామంలో పారిశుభ్రత ఎట్లుంది, వర్కర్ ఎట్లా పని చేస్తున్నారని చూసుకోలే. కాకపోతే మన ఈవో గారి కార్యదర్శి గారికి ఒక ఇద్దరు అసిస్టెంట్లు ఉండాలి. ఇక ఒకరు అసిస్టెంట్ ఉండి ఇంకో అటెండర్ ఉంటారు. ఓకే, సంతోషం పెట్టుకున్నందుకు పెద్ద విలేజ్ కాబట్టి మీరు పెట్టుకున్నారు. మరి ఇలాంటిది ఎవరు చూడాలి? మరి మా ఉన్న ముస్తాబాద్ గ్రామ ప్రజలు ఈ రకం నీళ్ళు తాగి మరి రోగాల పాలైతే ఎవరు దీని బాధ్యత? గ్రామ పంచాయతా మరి ఎవరు? ఇలా అధికారుల పాలనలో అధికారులు పట్టించుకోకుండా ఈ వివరంగా వ్యవహరిస్తున్నందుకు వెంటనే అధికారులు స్పెషల్ ఆఫీసర్గా ఎంఆర్ఓ కావచ్చు, ఎంపీడీఓ గారు కావచ్చు, మీరు వెంటనే దీనిపైన చర్య తీసుకొని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.